ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు తేదీ 27/6/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ యొక్క సమయము చాలా విలువైంది. అందుకే వ్యర్థ విషయాల్లో సమయాన్ని వృధా చేయతండి. ప్రశ్న: మనుషుల నుండి దేవతలు అయ్యేదానికి బాబా ఒక శ్రీమతము ఏది దొరికింది? జవాబు: పిల్లలారా, ఎప్పుడు మనుషుల్ని ఇంకా దేవతలు అవుతారో అసురీ స్వభావంలా రావద్దు. ఎవరిపైన క్రోధం చేయొద్దు, ఎవరికి దుఃఖాన్ని ఇయ్యద్దు, వ్యర్థ విషయాల్లో చెవు పెట్టొద్దు. బాబా ఒక శ్రీమతము, చెడు వినొద్దు, చెడు చూడొద్దు. ఓం శాంతి. పిల్లలు కూర్చొని ఉన్నారు సింపుల్గా. ఎక్కడైనా కూర్చోవచ్చు, భలే అడవిలో కూడా కూర్చోవచ్చు, కొండపైన కూడా కూర్చోవచ్చు, ఇంట్లో కూడా కూర్చోవచ్చు, లేదు అంటే కుటీరంలో కూడా కూర్చోవచ్చు, ఎక్కడే కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నప్పుడు పిల్లలు పరివర్తన అవుతారు. పిల్లలకి తెలుసు, ఇప్పుడు మనం మనుషులు భవిష్యత్తులో దేవతలు అవుతాం. ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాం కదా. బాబా ఈ ఒక పూ తోటకి మాలికుడు. మనం బాబాని స్మృతి చేస్తాము మరియు 84 చక్రాల్ని తిరుగుతూ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాం. ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఎక్కడే కూర్చోండి. ట్రాన్స్ఫర్ అవుతూ మనుషుల నుండి దేవతలుగా అవుతాం. బుద్ధిలో ఇదే ఒక లక్ష్యాన్ని ఉంచాలి. మనం ఇలా తయారవుతున్నాం. ఇదే ఒక పని చేస్తూ, చపాతీ చేస్తూ బుద్ధిలా బాబా ఒక గుర్తుండాలి. పిల్లలకి శ్రీమతం అయితే దొరికింది. నడుస్తూ తిరుగుతూ అన్నీ చేస్తూ నన్ను స్మృతి చేయండి. బాబా స్మృతిని ఇంకా వారసత్వం కూడా గుర్తుకొస్తుంది కదా. 84 చక్రాలు కూడా గుర్తుకొస్తుంది. దీంట్లో వేరే ఎటువంటి శ్రమ లేదు, ఇంకా ఏం చేసే పని కూడా లేదు. ఎందుకంటే మనం దేవతలవుతున్నాం. అక్కడ అసురీ స్వభావాలు ఉండదు. ఎవరిపైన క్రోధం చేయలేం, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, వ్యర్థమైన విషయాలు చొవ్వ పెట్టకూడదు. బాబాని స్మృతి చేస్తుండండి. బాకీ ప్రపంచంలో వ్యర్థ విషయాలైతే చాలా ఉన్నాయి. అర్ధకల్పం ఇంకా వింటూ కింద దిగి జారి వచ్చినాం. ఇప్పుడు బాబా అంటారు, వ్యర్థాన్ని చేయొద్దు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఈ పనికి రాకుండా విషయాలు మాట్లాడద్దు. ఇది ఎలాగా అంటే సమయము వ్యర్థమైపోతుంది. మీ సమయము చాలా విలువగా ఉంది. చదువుని ఇంకా మన కళ్యాణం అవుతుంది. దీని నుండి పదవి కూడా దొరుకుతుంది కదా. ఆ చదువులో కూడా ఎంతో మహత్వాన్ని ఉంచాల్సి పడుతుంది. ఎగ్జామ్ అప్పుడు విదేశంలో కూడా వెళ్తారు. మీకైతే ఎటువంటి శ్రమ లేదు. తండ్రి ఆత్మలకి చెప్తారు, నన్ను స్మృతి చేయండి, ఇంకొకరి ముంద కూర్చోండి. తండ్రి ఒక స్మృతిలా ఉండండి. స్మృతి చేస్తూ మీరు ముళ్ళని ఇంకా పుష్పాలుగా అవుతారు. ఎంత మంచి యుక్తి కదా. బాబా శ్రీమత అనుసారంగా నడుస్తుండండి. ప్రతి ఒక్కరు కూడా విడివిడిగా ఉన్నారు. ప్రతి ఒక్క అనారోగ్యం కూడా వేరేగా ఉంది. ప్రతి ఒక్కరి అనారోగ్యం కోసము సర్జన్ ఉన్నారు. పెద్ద వ్యక్తులు విశేషంగా సర్జన్ని ఉంచుకుంటారు. మీ యొక్క సర్జన్ ఎవరు? భగవంతుడు కదా. వాళ్ళు కూడా అవినాశి సర్జన్ అంటారు. మీకు నేను అర్ధకల్పం వరకు నిరోగిగా చేస్తాను. నన్ను స్మృతి చేస్తుండండి. అప్పుడు వికారం వినాశనం అవుతుంది. 21 జన్మం కొరకు మీరు నిరోగి అవుతారు. దీన్ని ముడి కట్టుకోండి, స్మృతిలో ఉంచుకోండి, గంటేసుకోండి. స్మృతిని ఇంకా మీరు నిరోగిగా అవుతారు. తర్వాత 21 జన్మం కొరకు ఎటువంటి రోగం అనేది ఉండదు. భలే ఆత్మ అయితే అవినాశి, శరీరం అయితే రోగినే కదా. అయితే భోగి కూడా ఆత్మనే. అక్కడ అర్ధకల్పము ఎప్పుడు కూడా రోగం అనేది ఉండదు. స్మృతి చేసే దాంట్లోనే నిమగ్నంగా ఉండాలి. సేవ అయితే పిల్లలు చేయాలి. ప్రదర్శనలా సేవ చేస్తూ మీరు గంటేసుకోండి. కొంతమంది పిల్లలు అనుకుంటారు, మేము సేవ చేస్తూ వెళ్ళిపోతాము బాబా దగ్గర అంట. ఇది కూడా ఎంత మంచిది కదా, సేవా విధానం. ప్రదర్శన కూడా పిల్లలకి చెప్పాలి. ప్రదర్శనలా ముందు లక్ష్మీనారాయణ చిత్రము చూపించాలి. ఇది A1 చిత్రం. భారతంలో ఈరోజు వెనక 5000 సంవత్సరాల వెనక వీళ్ళొక రాజ్యం ఉండేది. అనంతమైన ధనం ఉండేది.
పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేది. అయితే భక్తి మార్గంలో సత్యుగము లక్షాంతర సంవత్సరాలు ఉన్నారు. లక్షాంతర సంవత్సరాలు అయితే వేరే మాటలు ఎలా గుర్తుకొస్తుంది? ఈ లక్ష్మీనారాయణ ఒక చిత్రము ఫస్ట్ క్లాస్గా ఉంది. సత్యుగంలో 1250 సంవత్సరాలు వీళ్ళొక రాజ్యము జరిగేది. ముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు బాబా పిల్లలకి స్మృతి ఇస్తున్నారు. మీరే మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేవాళ్ళు మీరే మర్చిపోయినారా? 84 జన్మాలు మీరే తీసుకున్నారు. మీరే సూర్యవంశీగా ఉండేవారు. పునర్జన్మాలు తీసుకుంటూ వచ్చినారు. 84 జన్మాలు ఎలా తీసుకున్నాము? ఇది చాలా సింపుల్ విషయం అర్థం చేసుకునే. కింద దిగుతూ వచ్చినాము, మళ్ళా బాబా వెగిరే కళలా తీసుకుని వెళ్తున్నారు. గాయనం కూడా ఉంది. మనము వెగురుతుంటే మీ ఒక ఆధారంగా అందరికీ కూడా ఉన్నతంగా పోతారు అంట. మళ్ళా శంఖ వాద్యం కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలకు తెలుసు ఆహాకారం జరుగుతుంది. పాకిస్తాన్లో చూస్తున్నారు కదా ఏమేం జరిగింది. అందరి నోటి ద్వారా ఇదే బయటికి వచ్చేది. ఏ భగవంతుడా, హాయ్ రామ్, ఏమైపోయింది అంట. ఇప్పుడు వినాశనం అయితే చాలా పెద్దది. తర్వాత జై జయకారం జరుగుతుంది. బాబా పిల్లలకి చెప్తున్నారు, ఈ అనంతమైన ప్రపంచము ఇప్పుడు వినాశనం అయింది. అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానం మీకే వినిపిస్తున్నారు. హద్దు ఒక విషయాలు హిస్టరీ జాగ్రఫీ వింటూ వచ్చినాం. ఇదైతే ఎవరికి తెలీదు. లక్ష్మీనారాయణ ఒక రాజ్యము ఎలా జరిగింది, వాళ్ళొక చరిత్ర భూగోళ ఎవరికి తెలియదు కదా. మీరు కూడా మంచిగా తెలుసుకున్నారు. ఇన్ని జన్మాలు రాజ్యం చేసినారు, మళ్ళా ఈ ధర్మం వచ్చింది. దానికి అంటారు ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక తండ్రి పిల్లలకి కూర్చొని చెప్తున్నారు. అక్కడ మనుషులకి చదివిస్తారు. ఇక్కడ మనము ఆత్మలకి పరమాత్మ తండ్రి సమానం, తన సమానంగా చేసుకుంటున్నారు. టీచరు ఖచ్చితంగా తన సమానంగానే చేసుకుంటారు కదా. తండ్రి అంటారు, నేను మీకు తన సమానంగా ఉన్నతంగా డబల్ కిరీటధారిగా చేస్తాను. వెలుగు అనే కిరీటం దొరుకుతుంది స్మృతిని ఇంకా. మరియు 84 చక్రాల్ని స్మృతి చేసినప్పుడు మీరు చక్రవర్తి రాజా అవుతారు. ఇప్పుడు పిల్లలకి కర్మము, అకర్మము, వికర్మము ఒక గతి గురించి చెప్తున్నారు. సత్యుగంలో కర్మము అకర్మం అవుతుంది. రావణ రాజ్యంలో కర్మం వికర్మం అవుతుంది. మెట్లు దిగుతూ వచ్చినాము, కళ్ళు తగ్గుతూ కింద దిగిజారుతూనే వచ్చినాము కదా. ఎంత కల్మషంగా అయిపోయినాం. మళ్ళా బాబా వచ్చి భక్తులకి ఫలాన్ని ఇస్తారు. సత్యుగంలో భక్తి ఉండదు. ప్రపంచంలో భక్తులైతే అందరూ. సత్యుగంలో భక్తి ఉండదు. భక్తి ఇక్కడే జరుగుతుంది. అక్కడ జ్ఞానం ఒక ప్రారంధం ఉంటుంది. ఇక్కడ మీకు తెలుసు మనం తండ్రి ద్వారా అనంతమైన ప్రారంధాన్ని తీసుకుంటున్నాం. ఎవరికన్నా ముందు ఈ లక్ష్మీనారాయణ చిత్రం గురించి చెప్పాను. ఈరోజు వెనక 5000 సంవత్సరాల వెనక వీళ్ళ రాజ్యం ఉండేది. విశ్వంలో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉండేది. వేరే ధర్మాలు ఉండేది కాదు. ఆ ఒక సమయంలో ఒక ధర్మమే. ఈ సమయంలో ఎన్నో ధర్మాలు ఉంది. ముందు ఆ ధర్మాలు ఉండేది కాదు. ఈ ధర్మాలంతా తర్వాత వచ్చింది. ఇప్పుడు బాబా ఎంత ప్రేమంగా చదివిస్తున్నారు. ఇక్కడ యుద్ధం అనే విషయం లేదు. మనము బీదవాళ్ళైనాము, పరాయి రాజ్యంలో ఉన్నాము, అన్నీ కూడా గుప్తంగా ఉంది కదా. బాబా కూడా గుప్తంగా వచ్చినారు. ఆత్మలకి కూర్చొని చెప్తూ ఉంటారు. ఆత్మనే అన్నీ చేస్తుంది. శరీరం ద్వారా పాత్రాన్ని అభినయిస్తుంది. దేహ అభిమానంలా వచ్చేస్తున్నాం. ఇప్పుడు బాబా అంటారు ఆత్మ అభిమానిగా ఉండండి. తండ్రి ఇంకా ఎటువంటి శ్రమ ఇయ్యరు. తండ్రి ఎప్పుడు గుప్త రూపంలో వస్తారో అప్పుడు పిల్లలు కూడా గుప్త దానం ఇంకా విశ్వం ఒక రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మీదంతా కూడా గుప్తంగానే ఉంది. అందుకే ఈ ఒక సంప్రదాయ రూపంలో అమ్మాయికి ఎప్పుడు పెండ్లైతుందో అప్పుడు అన్నీ కూడా గుప్తంగానే ఇస్తుంటారు. వాస్తవంలో గాయనం ఉంది, గుప్త దానం మహాపుణ్యం అని. ఇద్దరికో నెలగొరకో తెలిసిపోయింది అంటే తాకత్ కూడా తగ్గిపోతుంది కదా.
బాబా అంటారు, పిల్లలారా ముందు ప్రదర్శనీల లక్ష్మీనారాయణ చిత్రం వైపే చెప్పండి. మీకే తెలుసు కదా, విశ్వంలా అప్పుడు శాంతి ఉండేది. అయితే ఎప్పుడు ఉండేది? ఇది ఎవరు బుద్ధిలో కూడా లేదు. మీకే తెలుసు, సత్యుగంలా సుఖము, పవిత్రత, శాంతి ఉండేది. స్మృతి వస్తుందా? ఈ ఒక సమయము స్వర్గం ఉండేది. అయితే అర్థం చేసుకోరు. ఎవరికి ఏమొస్తుందో చెప్తుంటారు, అర్థమైతే లేదు. ఇది కూడా ఒక డ్రామా. మదరాతి మధురమైన పిల్లలారా, బుద్ధిలో జ్ఞానం ఉంది. మనమే 84 చక్రాలు తిరుగుతూ వచ్చినాం. ఇప్పుడు బాబా వచ్చినారు పతిత ప్రపంచం ఇంకా పావన ప్రపంచానికి తీసుకుని వెళ్ళేవి. తండ్రి ఒక స్మృతిని ఇంకా మనము ట్రాన్స్ఫర్ అవుతాం. ముళ్ళు నుండి పుష్పాలుగా అవుతాం. మళ్ళా మనమే చక్రవర్తి రాజులైతాము. చేసేవాళ్ళు తండ్రే కదా. వాళ్ళే పరమ ఆత్మ, ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు. వాళ్ళు వచ్చేది కూడా పవిత్రంగా చేసేదాన్ని. సత్యుగంలో మనము చాలా సుందరంగా ఉంటాం. అక్కడ ప్రకృతి ఒక సుందరత ఉంటుంది. ఈ రోజులో ఆర్టిఫిషియల్ శృంగారం చేసుకుంటారు. ఏమేమో ఫ్యాషన్ బయటికి వచ్చింది కదా, ఎలాగెలా డ్రెస్ వేసుకుంటారు. పాతకాలంలో స్త్రీలు పర్దా లోపల ఉండేవారు, ఎవరు దృష్టి పడకూడదు అని. ఇప్పుడైతే ఇంకా దిగిజారేస్తున్నారు. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కల్మషమే ఉంది. బాబా అంటారు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. రాజుల పవర్ ఉండేది. ఈశ్వర అర్థము దానం చేసేవాళ్ళు, దాంట్లో పవర్ వస్తుంది. ఇక్కడైతే ఏ పవరు లేదు. ఎవరికి ఏం వస్తుందో అది చేస్తూ ఉంటారు. చాలా కల్మషము మనుషుల్లా ఉంది. మీరు చాలా సౌభాగ్యశాలీలు. నావకుడొక చేయి పట్టుకున్నారు. మీరే కల్పకల్పం నిమిత్తంగా అవుతారు. మీకే తెలుసు, ముందు దేహాభిమానం, దాని తర్వాతే అన్ని భూతాలు వస్తుంది. శ్రమ చేయాలి. మనకి మనము ఆత్మని గుర్తించుకొని తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ ఎటువంటి చేదు మందు లేదు. బాబా అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఒక స్మృతిలో మీరు ఎంత నడిస్తే కూడా మీ ఒక్క కాళ్ళు అలసిపోదు, తేలికనే ఉంటారు. చాలా సహయోగం దొరుకుతుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. మీకే తెలుసు, మనం విశ్వం ఒక మాలికలైతాము. బాబా వచ్చినారు, ఎటువంటి శ్రమని ఇయ్యరు కదా. బాబా పిల్లలకంటారు, చెడు వినొద్దు. సేవాదారి పిల్లలు ఒక నోరు ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలని ఇంకా నిండుగా ఉంటుంది. జ్ఞానరత్నాలే బయటకు వస్తుంది. జ్ఞానం ఒక విషయాలు తప్ప వేరే ఏ విషయాలు కూడా నోటిని ఇంకా బయటకు రాకూడదు. మీరు వ్యర్థ విషయాలు ఎప్పుడు కూడా వినొద్దు. సేవ చేసే వాళ్ళు ఒక నోరు ఎల్లప్పుడూ రత్నాలని ఇంకా రత్నాలే బయటకు వస్తుంది. జ్ఞానం అనే విషయాలు తప్ప ఇంకా అన్నీ కూడా రాళ్లే కదా. రాళ్ళు కొట్టకూడదు, జ్ఞాన రత్నాలని ఇవ్వాలి. రాళ్ళు కొడతారు, అవినాశి రత్నాలు ఇస్తారు. దీని ఒక విలువ ఎవరికి లేదు కదా. బాబా వచ్చి ఇప్పుడు మనకి జ్ఞాన రత్నాలనే ఇస్తున్నారు. పిల్లలకి తెలుసు, తండ్రి చాలా మధురంగా ఉన్నారు. అర్ధకల్పం ఒక గాయనం ఉండేది, మీరే తల్లి తండ్రి అంటారు. దాని ఒక అర్థం కూడా అర్థమయ్యేది కాదు. చిలకలాగా గాయనం చేసేవాడు. పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. బాబా అనంతమైన వారసత్వము, విశ్వముఖ రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. 5000 సంవత్సరాల వెనక మనమే విశ్వానికి మాలికలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదు, మళ్ళా అవుతాము. శివబాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. బ్రాహ్మణ కులం కూడా కావాలి కదా. భాగ్యశాలి రథం అంటారు, అర్థం కాదు. అందుకే బ్రహ్మ బాబా మరియు ఈ బ్రాహ్మణ కులం కూడా ఉంది. బ్రహ్మ తనువుల ప్రవేశిస్తారు. అందుకే వాళ్ళకి భాగ్యశాలి రథం అంటారు. బ్రహ్మ ఒక సంతానము, బ్రాహ్మణులే చుట్టూ. విరాట రూపం కూడా ఇలాగే ఉంది. పైన బాబా, తర్వాత సంగం యుగి బ్రాహ్మణులు, ఈశ్వరుడు ఒక సంతానం కదా. మీకే తెలుసు, ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానము, మళ్ళా దైవీ సంతానం అవుతాము. డిగ్రీ తగ్గిపోతుంది. ఈ లక్ష్మీనారాయణ ఒక డిగ్రీ తక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళకి జ్ఞానం లేదు. జ్ఞానము బ్రాహ్మణులనే ఉంది. అయితే లక్ష్మీనారాయణకి అజ్ఞాని అని కూడా చెప్పలేము. వాడు జ్ఞానం ఇంకా పదవి తీసుకున్నారు కదా. మీరు బ్రాహ్మణులు ఎంత ఉన్నతంగా ఉన్నారు.
మళ్ళా దేవతలైతారు. దేవతలైనప్పుడు జ్ఞానం ఉండదు, జ్ఞానము ఉంటుంది. దైవీ వంశంలా పరంపర జరుగుతుంది. అంటే జ్ఞానం ఉండేదైతే దైవీ వంశంలా కూడా పరంపర జరగాలి కదా. మధురాతి మధురమై విడిపోయిన పిల్లల్లారా, అన్ని రహస్యాలు, అన్ని యుక్తులు బాగా చెప్తున్నారు. ట్రైన్లో కూర్చొని కూడా మీరు సేవ చేయొచ్చు. ఈ ఒక్క చిత్రం పైన మీరు కూర్చొని ఎంతో మందిని ఒక తావ చేర్పించి చెప్పచ్చు. ఎవరు ఈ కులానికి చెందింటారో వాళ్ళు మంచిగా ధారణ చేస్తారు, ప్రజలు కూడా తయారు చేసుకుంటారు. చిత్రాలైతే చాలా మంచిగా ఉంది సేవ కొరకు. మనం భారతవాసీలు ముందు దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు లేదు కదా. మళ్ళా చరిత్ర పునరావర్తన జరుగుతుంది. మధ్యలో ఇది సంగమయుగం, దీంట్లో మనము పురుషోత్తములుగా అవుతాము. అచ్చా, మీటే మీటే సిఖిలదే బచ్చోं प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం, జ్ఞానం ఒక విషయాలు తప్ప ఇంకా వేరే విషయాలు నోటిని ఇంకా బయటకు రాకూడదు. వ్యర్థమైన విషయాలు ఎప్పుడు కూడా వినొద్దు. నోటి ద్వారా ఎల్లప్పుడూ జ్ఞాన రత్నాలే రావాలి, రాళ్ళు కాదు. రెండోది, సర్వీస్ తోడు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. స్వయంని నిరోగిగా చేసుకోవాలి. అవినాశి సర్జన్ స్వయం భగవంతుడు మనకి దొరికినారు. 21 జన్మం కొరకు నిరోగిగా కావాలి. ఈ ఒక్క నశ మరియు ఖుషీలా ఉండాలి. ఈరోజు వరదానం, ప్రతి ఒక్క కర్మంలా ఫాలో ఫాదర్ చేస్తా. స్నేహం ఒక రెస్పాండ్ ఇచ్చేవాళ్ళు తీవ్ర పురుషార్థి భవ. ఎవరితో స్నేహం ఉంటుందో వాళ్ళతో ఆటోమేటిక్ ఫాలో చేస్తాం. సదా గుర్తుంచుకోండి, నేను ఏమి కర్మం చేస్తానో ఇది ఫాలో ఫాదర్గా ఉందా, లేదు అంటే స్టాప్ చేసేది. బాబాని కాపీ చేస్తూ తండ్రి సమానంగా కాదు. తండ్రిని కాపీ చేసే వరకు కార్బన్ పేపర్ పెట్టుకోండి, అలాగే అటెన్షన్ అనే పేపరు పెట్టండి, అప్పుడు కాపీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తీవ్ర పురుషార్థి అయ్యి స్వయం మరియు ప్రతి ఒక్క శక్తిని ఇంకా సంపన్నంగా చేసుకునే సమయం. స్వయము సంపన్నంగా చేసుకోలేదు అంటే సహయోగం తీసుకోండి, లేదు అంటే ముందు వెళ్తూ టూ లేట్ అని అయిపోతుంది. స్లోగను, సంతుష్టత ఒక ఫలము ప్రసన్నత. ప్రసన్నంగా అయినప్పుడు ప్రశ్న అనేది సమాప్తి అయిపోతుంది. అవ్యక్త ఇషారా, ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకోండి, అంతర్ముఖి కాండి. ఏ బలహీన ఆత్మ ఒక బలహీనత చూడొద్దు, ఈ స్మృతి ఉండాలి. వెరైటీ ఆత్మలు అందరి ప్రతి ఆత్మిక దృష్టి ఉంది. ఆత్మిక రూపంలో వాళ్ళని కూడా స్మృతిలా తెచ్చేదానికి పవర్ ఇవ్వండి. ఆత్మ మాట్లాడుతా ఉంది, ఆత్మ ఒక సంస్కారం, ఆత్మ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. అందరి ప్రతి స్వయం శుభ భావన ఉంటుంది. ఓం శాంతి.